అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై భవానీ, ఓం నమ శివాయ. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన హైందవ ప్రజలు, దళిత హైందవ ప్రజలందరికీ, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత హైందవ ప్రజలందరికీ కూడా పేరు పేరున హైందవ ధర్మ పోరాట సమితి ఓంకార ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి యొక్క ఓంకార ఉద్యమము ఎందుకు వస్తూ ఉన్నది? ఈ యొక్క దేశంలో గత కొన్ని దశాబ్దాల నుండి ఈ యొక్క దేశంలో ఈ యొక్క దళిత జాతి ప్రజలని సనాతన ధర్మములో వీళ్ళకు సమానత్వం ఇవ్వడం లేదు. సనాతన ధర్మంలో ఈ యొక్క దళిత హైందవ ప్రజలని సమానంగా చూడకపోవడం కారణంగా ఈ యొక్క దళిత జాతిలో ఉన్నటువంటి హైందవ ప్రజలు వేరే మతాలకు వెళ్ళిపోతున్నారు. అందుచేత కానీ ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి అనేది మేము ముందుకెందుకు వస్తూ ఉన్నదంటే, సనాతన ధర్మం అందరికి సమానమే, ధర్మం అందరికి సమానమే, దైవం అందరికి సమానమే. ఈ యొక్క సనాతన ధర్మంలో ఈ యొక్క జాతి ప్రజలని సమానంగా చూడకపోవడం కారణంగా వీళ్ళు వేరే మతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ యొక్క జాతిలో ఉన్నటువంటి హైందవ ప్రజలు, సనాతన ప్రజలు వేరే మతాలకు చేరడం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులకు వీళ్ళు దూరం అవుతూ ఉన్నారు. ఈ యొక్క దేశానికి రాజకీయంగా ఈ యొక్క జాతి ప్రజలు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి అనేది మీ ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. మరి సనాతన ధర్మంలో హైందవ ప్రజలందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తూ ఉన్నానంటే, ఇక నుండి ఎవరు కూడా సనాతన ధర్మాన్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి భారత రాజ్యాంగం సమానమైన హక్కు ఇచ్చింది. సనాతన ధర్మం కూడా సమానమైన హక్కు ఇచ్చింది. సనాతన ధర్మం అందరికి సమానమని చెప్పి చెప్తా ఉన్నది. అందుకే ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి అనేది ఈ ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క దళిత జాతి ప్రజలని శూద్రుల పేరిట ఈ యొక్క దేశంలో ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిపోయింది. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నది. పాలన వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నది. అట్రాసిటీ లాంటి బలమైన చట్టాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఈ యొక్క జాతి ప్రజలపైన ఇంకా ఈ యొక్క వివక్షత కొనసాగుతూ ఉన్నదంటే, ఈ యొక్క దేశంలో శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ దళితుల పక్షాన పనిచేస్తలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా ఈ యొక్క కొన్ని గ్రామాలలో ఈ యొక్క దేశంలో దళిత హైందవ సనాతన ప్రజలు కొన్ని మారుమూల గ్రామాలలో ఆలయాలకు వెళ్ళొద్దని చెప్పేసి ఇంకా ఆంక్షలు ఉంటే, మరి యొక్క శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నదని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకే ఈ యొక్క దళిత హైందవ సనాతన ప్రజల పక్షాన ఈ యొక్క హైందవ ధర్మ పోరాట సమితి అనేది మేము ముందుకు వస్తూ ఉన్నది. మరి మేము చేసే డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క దళిత జాతి ప్రజలని, దళిత జాతిలో ఉన్నటువంటి సనాతన హైందవ ప్రజలని సనాతన ధర్మంలో సమానత్వం తీసుకురావడానికి, వీళ్ళను సమానంగా గౌరవించాలంటే ముందు వీళ్ళు సనాతీయులుగా గుర్తించబడాలి. ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ ప్రజలని వీళ్ళు సమానంగా చూస్తలేరు, వీళ్ళను హైందవులుగా గుర్తించబడతలేరు, సనాతీయులుగా గుర్తించబడతలేరు. కాబట్టి ఈ యొక్క దళిత జాతిలో ఉన్నటువంటి హైందవ ప్రజలపైన ఇంకా ఈ యొక్క వివక్షత కొనసాగుతూ ఉన్నది. అందుకే మేము హైందవ ధర్మ పోరాట సమితి ద్వారా చేసే డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క సనాతన ధర్మంలో దళితులకు సమానత్వం లేదు కాబట్టి వీళ్ళని సనాతీయులుగా పరిగణిస్తూ దళిత హైందవ ప్రజలు కూడా వీళ్ళు కూడా హైందవులే అని చెప్పేసి పరిగణిస్తూ నూతన హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రధాన డిమాండు. ఈ యొక్క డిమాండు అమలు జరిగితే ఈ యొక్క దేశంలో దళితుల పైన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వివక్షత పోయి సమానత్వం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి
దళిత జాతిలో ఉన్నటువంటి సనాతీయ ప్రజలందరికీ నేను హైందవ ధర్మ పోరాట సమితి ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, ఇక నుండి మనం సనాతన ధర్మాన్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో మనల్ని గౌరవించకపోయినంత మాత్రాన, ఎవరో మనల్ని అవమానపరిచినంత మాత్రాన, ఎవరో మనను ఆలయాలకు వెళ్ళనింత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మానికి దైవానికి దూరం కావద్దని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. మనం వేరే మతాలకు వెళ్తే రాజ్యాంగ హక్కును మనకు వర్తించి అని చెప్తా ఉన్నాను. ఈ దేశ ప్రజలుగా మనం గుర్తించబడమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఇట్లాంటి కుట్ర జరగబోతా ఉన్నది కాబట్టి ఆనాటి హైందవ రాజ్యంలో ఈ యొక్క దళిత జాతి ప్రజలని శూద్రుల పేరిట ఈ యొక్క దేశంలో అంటరాని వారంతానం పేరుతోని ఈ యొక్క జాతి ప్రజలని కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క సనాతన ధర్మానికి దూరం చేయడం జరిగింది. మరి ఆలయాల నిర్మాణం చేసిందే దళితులు. ఆ ఆలయాల శిల్పాన్ని చెక్కినటువంటి వాళ్ళ దళితులు కట్టినటువంటి గుడిలోకి పోనీయకుండా వాళ్ళపైన దాడులు చేపిరు. మరి మనం చెక్కినటువంటి శిల్పాన్ని పూజిస్తే మన జాతి ప్రజలకి మూత్రాన్ని తాపినటువంటి చరిత్ర తెలిసింది. మనము రాసినటువంటి వేదాలు చదివితే నాలుకలు కోసేశారు. మనము రాసినటువంటి వేదాలు వింటే మన ప్రజలకి సీసాన్ని కరిగించి చెవిలో పోసిరు. మరి ఈ సమాజంలో కూడా పాలన వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నాక, భారత రాజ్యాంగం అమల్లో ఉన్నాక, అట్రాసిటీ లాంటి బలమైన చట్టాలు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఈ యొక్క జాతి ప్రజల మీద ఇంకో యొక్క కుల వివక్షత, అంటరానితనం, శూద్రుల పేరిట యొక్క అంటరానితనం కొనసాగుతూ ఉన్నదంటే ఈ యొక్క సనాతన ధర్మంలో, ఈ యొక్క హైందవ దేశంలో ఈ యొక్క దళిత జాతి ప్రజలు హైందవులుగా గుర్తించబడతలేరు. వీళ్ళు సనాతీయులుగా గుర్తించబడతలేరు కాబట్టి ఈ యొక్క ప్రధాన డిమాండ్తోని మనం అందరం కూడా ఈ యొక్క పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ధర్మ పోరాటంలో, ఈ యొక్క ధర్మ యుద్ధంలో దళిత జాతిలో ఉన్నటువంటి సనాతీయ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. మరి హైందవ ధర్మ పోరాట సమితి యొక్క ప్రధాన డిమాండ్ ఈ యొక్క హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఈ యొక్క పోరాటం ఆపాల్సింది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రెండో విషయం వచ్చేసి ఇదొక హైందవ దేశంలో దళిత జాతిలో ఉన్నటువంటి హైందవ ప్రజలకి ఒక రాజకీయ పార్టీ లేక మా జాతిలో ఉన్నటువంటి ప్రజలు వేరే పార్టీలలో పనిచేయాల్సి వస్తూ ఉన్నది. మరి అత్యంత జనాభా కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క దళితులు ఈ దేశంలో, ఈ యొక్క దళితులకు అత్యంత ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క దళితులు. ఈ దళితులు వేరే పార్టీలో పనిచేస్తే కార్యకర్తల మరకే ఈ యొక్క జాతి ప్రజలను చూస్తూ ఉన్నారు. మరి దళిత జాతిలో ఉన్నటువంటి ఓ ప్రజల్లారా, ఓ హైందవ ప్రజల్లారా, మనం వేరే పార్టీల్లో పనిచేస్తే మనం కార్యకర్తల్లాగానే చూస్తూ ఉన్నారు. ఇంకా మనం జెండాలు మోసేంత వరకే మన జీవితం ఉంటుంది. జెండాలు మోయడమే, వేరే నాయకులకు జై కొట్టడమే, కడపత్రాలు వంచి వాళ్ళని గెలిపించడానికి మనం పనిచేయడం తప్ప మనం ఏనాడు కూడా నాయకులం కాలేమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటుకి ఎందుకు ఇచ్చిన అంటే, మీ ఓటు మీరు వేసుకొని రాజ్యాధికారం వెళ్ళమని చెప్పేసి మనకు అంబేద్కర్ గారు ఓటు ఇచ్చిరని చెప్పేసి మర్చిపోదని చెప్పి సందర్భంగా చెప్తూ, మరి దళిత జాతిలో ఉన్నటువంటి సనాతీయ హైందవ ప్రజల పక్షాన ఒక నూతన రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీని కూడా నేను తీసుకొస్తా ఉన్నాను. అదే మన సనాతన రాష్ట్రీయ పొలిటికల్ పార్టీ అనేది మీ ముందుకు వస్తూ ఉన్నది. ఈ పొలిటికల్ పార్టీని మనము ఈ యొక్క ముందు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఆవిర్భవించేయాలి. ఆవిర్భించిన తర్వాత నేషనల్ పార్టీగా తీసుకెళ్ళాలి. మన పార్టీలో మనం పనిచేసుకుంటే మనం నాయకులం అవుతాం. మన పార్టీని మనం అధికారంకు తీసుకెళ్తే మనకు రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఈ యొక్క దేశంలో ఇంకా ఈ యొక్క దళితుల పైన ఏ గ్రామంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ జిల్లాలలో కానీ ఈ యొక్క జాతిలో ఉన్నటువంటి సనాతన హైందవ ప్రజలని ఎట్టి పరిస్థితుల కులం పేరుతోని, అంటరానితనం పేరుతోని సనాతన ధర్మంలో మా జాతి ప్రజలని ఎట్లాంటి ఏ కోణంలో కూడా వివక్షత చూపించిన, ఆలయాలలో వివక్షత చూపించిన హైందవ ధర్మ పోరాట సమితి ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ యొక్క దేశంలో దళితులు సనాతన ధర్మాన్ని ఆచరించొద్దు, మన బిడ్డలు మాలలు వేస్తే వాళ్ళని అవమానపరచడం, కించపరచడము, మీరు దళితులు ఆలయాలకు వస్తారా, మీరు దళితులు పూజలు చేస్తారా, మీరు మాలలు వేస్తారా, మీరు భోజనాలు పెడతారా అని చెప్పేసి, సనాతన ధర్మాన్ని ఆచరిస్తారా, మీరు అంటరాని వారు, మీరు క్షూద్రులు, మీరు దైవాన్ని ధర్మాన్ని ఆచరించొద్దు, మీరు దళితులు అని చెప్పేసి అనేక రకాలుగా, మీరు దరిద్రులు అని చెప్పేసి అనేక రకాలుగా ఈ యొక్క జాతి ప్రజల మీద వివక్షత కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కొన్ని గ్రామాలలో మన జాతి ప్రజలు దళితులు మనము వేరే పార్టీలలో వేరే నాయకులకు పనిచేస్తాం, ఇంకా మనల్ని చిన్న చూపు చూస్తూనే ఉన్నారు,
అంటరాని వార్తనం పేరుతో చూస్తూ ఉన్నారు. దళితులు మాలలు వేసే దాడులు చేయడం, దళితులు భోజనాలు పెట్టి వేరే కులాలను వారు పిలిస్తే వాళ్ళు వచ్చి భోజనం చేస్తారా మన దగ్గర? చేయరు. అంటే ఇంకా ఈ యొక్క దేశంలో మనను అంటాని వారుగానే చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనం ఇంకా వేరే పొలిటికల్ పార్టీలో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, వేరే ధర్మాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ యొక్క దళిత జాతి ప్రజలని ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొన్ని దశాబ్దాలుగా అణచివేయడం జరిగింది. కాబట్టి వీళ్ళను ఆధ్యాత్మికంగా, రాజకీయంగా ముందుకు నడిపేయడానికి ఒక హైందవ ధర్మ పోరాట సమితి, ఒక ఓంకార ఉద్యమం ప్రారంభం కాబోతూ ఉన్నది. రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి సనాతన రాష్ట్రీయ పార్టీ ముందుకు వస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క ధర్మ యుద్ధంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.